మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, ఆధ్యాత్మిక చింతన, ధ్యానము, యోగా ఇటువంటి వాటి పట్ల దృష్టి పెడతారు. మానసిక ప్రశాంతతకి ఎక్కడికి వెళితే మనకి ప్రశాంతత దొరుకుతుంది అనే ఆలోచనలో ఉంటారు. మంచి ఫలితాలను క్రమశిక్షణతో కష్టపడి చేసినవన్నీ కూడా ఆశించిన ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు. సంతానం పట్ల చింత ఎక్కువగా ఉంటుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టండి. ఎందుకంటే అష్టమ స్థానంలో గ్రహ సంచారాల వలన కొంతవరకు కూడా మీకు కొన్ని ఆరోగ్యపరమైన చిక్కులు ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు వెళ్ళకండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కొన్ని ముఖ్యమైన పనులని ఈ మాసం వాయిదా వేయడం అనేది మంచిది. అలాగే విద్యార్థులు కొంత కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్యవంతులు కొంత అనారోగ్యం పట్ల ఎక్కువ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆపరేషన్స్ అయ్యి లేకపోతే ఇతరత్ర ఏదైనా అనారోగ్య సమస్యలు ముదిరిపోయి ఉన్న వారికి ఈ మాసంలో కొంత ఈ ముదురుగా ఉండడం అనేది ఇంకొంచెం కనబడుతూ ఉంటుంది. అంచేత ఈ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని ఈ మాసం అంతా కూడా అనారోగ్య పరిస్థితులను తప్పించుకోవడానికి స్మరణ చేయడం అనేది మంచిది. శివాలయ రుద్రాభిషేకం చేయించుకోండి. 3వ తారీఖున గ్రహణం సందర్భంగా 4వ తారీఖుని శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం, గ్రహణ శాంతి చేయించుకోవడం తప్పనిసరి. దానితో పాటుగా మార్చి 19వ తారీఖున వచ్చే ఉగాది నాడు తప్పనిసరిగా అందరూ కూడా పెద్దల ఆశీర్వచనం తీసుకుని ఉగాది పంచాంగ పఠనాన్ని శ్రవణం చేయడం అనేది కూడా మంచిది. ఏది ఏమైనప్పటికీ ఇటు గ్రహ సంచారాల వలననేంటి, గ్రహణం వలననేంటి కొంత ప్రభావం దేశకాలమాన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దేశ రక్షణ నిమిత్తం, విశ్వరక్షణ నిమిత్తం లోకా సమస్త సుఖనోభవంతంటూ అందరూ కూడా దుర్గాదేవిని పూజించడం అనేది మంచిది. సర్వత్రా విజయాలను మనకి సమకూరుస్తుంది.